సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాతిరాజా యోగిరాజా పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం. మీ అన్ని సమస్యలకు ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యల, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి లేవా? అయితే ఫోన్లోనే మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. చెప్పింది చెప్పినట్లుగా జరిగిందని, సంతానం కలిగిందని, పెళ్లిళ్ళు జరిగాయని, దూరమైన వారు దగ్గరయ్యారని, ధనం కలిసి వచ్చిందని, ఎంతోమంది తమ సమస్యలు తీరిపోయి సుఖంగా ఉన్నారు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? మీ సమస్యలకు అతి తక్కువ సమయంలో శాశ్వతమైన పరిష్కారం కోసం వెంటనే సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా అంజనం వేసి పరిశీలించి పరిష్కారం తెలుపబడును. నరఘోష, నాగదోషం, వాస్తుదోషం, గ్రహదోషం, శత్రుదోషాలకు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా పరిష్కారం చెప్పబడెను. యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, లండన్ ఇలా విదేశస్తులు కూడా గురూజీ వద్ద చక్కని పరిష్కారాలు పొందుతున్నారు. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. గురువు గారిని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, తల్లి, నేను పంపిన ఈ అదృష్టాన్ని నువ్వు కాదనకు. నువ్వు కోరింది నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చేలా నేను చేస్తాను. ఒక్కసారి నీ సాయి మాటలు విని సంతోషంగా ఉండు. ఆ సంతోషం ఏంటో నీ చెవులారా నువ్వే వింటావు కదా అని చెప్పి అంటున్నారండి. మరి బాబాగారు పంపించిన సందేశం మీకు పూర్తిగా అర్థమవ్వాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే, నీ కోసం వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను తల్లి. ఒక్కసారి ఈ సాయి మాట విను. నువ్వే నాకు తండ్రి ధన్యవాదాలు అని చెప్పి చెప్పుకుంటావు. ఈరోజు నీకు ఒక గొప్ప అదృష్టవంతమైన సందేశాన్ని ఇవ్వబోతున్నాను. నా బిడ్డలకు అందించబోతున్నాను. కాదు అనకుండా ఆ అదృష్టాన్ని అందుకో అమ్మా. నీకు రాబోయే అదృష్టం ఏంటో తెలిసి అందుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ బాబాని నువ్వు తలుచుకుంటావు. నీకు ఈ సందేశం ద్వారా ఏదైతే చెబుతున్నానో అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. ఆ అదృష్టం ఏంటంటే తల్లి, ఏ విధమైనటువంటి సందేశాన్నైనా ఈ తండ్రి నీకు అందిస్తున్నారు అంటే దానికి ఒక కారణం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏ కారణం లేకుండా నీ బాబా ఏది చెప్పరు కదా. కాబట్టి నువ్వు ఖచ్చితంగా విను. నువ్వు కోరింది, ఆశపడింది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఇవన్నీ కూడా నేనే పంపించేవని నువ్వు అర్థం చేసుకో. నువ్వు పిలిచావు కదా తల్లి, కష్టంగా ఉంది బాబా, నా కష్టాన్ని తీర్చు అని. ఆ కష్టం తీర్చడానికి సప్త సముద్రాల అవతల ఉన్న నేనైనా సరే రావాల్సిందే. నా భక్తుల కోసం రావాల్సిందే. ఎక్కడున్నా సరే ఆ ద్వారకామయిలో ఉన్న నాకు ఖచ్చితంగా వినపడుతుంది. నా ద్వారకామై ముద్దు బిడ్డలందరికీ నేను ఎప్పుడూ కూడా మంచి ఎదుగుదలనే చూపిస్తాను. ఈ విషయం చెప్పడానికే ఈరోజు నీ ముందుకు వచ్చాను. చూడమ్మా, ఎప్పుడైనా సరే ఓటమి ఎదురైతే ఓపికగా ఉండడం అలవాటు చేసుకో. గెలుపు ఎదురైతే ఆనందంగా స్వీకరించు. ఆ ఓటమిలో నువ్వు వెళ్ళే గెలుపు దారి అనేది చూస్తావు, ఖచ్చితంగా చూస్తావు. ఓటమి అనేది లేకుండా నేరుగా గెలుపు అనేది వచ్చేస్తే అందులో స్వరసం ఏముంటుంది చెప్పు. దానికి నువ్వు అంత విలువ కూడా ఇవ్వకపోవచ్చు. అది ఒక ఓటమి తర్వాత వచ్చిన గెలుపుకి గొప్ప విలువ. నువ్వు నీ మనసులో పడే ఆనందం అది చెప్పరానిది. అందుకే ఓటమిని ఎప్పుడూ కూడా నిరుత్సాహపడకుండా ధైర్యంగా తర్వాత నా గెలుపే వస్తుంది అని ముందుకెళ్ళాలి. అంటే ఓటమిని చూసి భయపడవద్దు అని చెబుతున్నాడు. నీ తండ్రి మంచివారిని అనుసరిస్తూ మంచి ఆలోచనలు చేస్తూ ఉంటే విజయం తానంతటా అదే చేరుతుందమ్మా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఈ విషయాలన్నీ నీ చెవుల పడేలా చేస్తున్నాను అంటే ఈ సాయికి నువ్వు పరమభక్తుడివి కదా. నువ్వు దిగులుగా ఉండి ఆలోచనలో ఉంటే నేను చూడగలనా చెప్పు? చూడలేను. చూడలేకే నీ సంతోషాన్ని నీకు అందించడానికి, నీ జీవితాన్ని నువ్వు ఆనందంగా గడపడానికి, ఆ విషయాలు తెలపడానికే వచ్చాను.
సంతోషంగా నీ జీవితాన్ని గడపడం నేర్చుకోవాలి. ఎందుకో తెలుసా? ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఎలా అయినా ఉండనివ్వు. కానీ ఇక నీకు రాబోయే జీవితం, రాబోయే రోజులు సంతోషంగా ఉండే బాధ్యత నేను తీసుకుంటాను. నీ బాబా తీసుకుంటారు. ఈ బాబా రక్షణ నీకు ఉన్నంత వరకు ఏ బాబా బిడ్డలకైనా సరే ఎలాంటి కష్టమైనా ఎదురైనా సరే అది సునాయాసంగా తీరిపోతుంది. నేననేది ఎప్పుడైతే నీకు దూరం అవుతుందో నీ మనసు భారమవుతుంది కదా. అందుకే నా బిడ్డల కోసం నేను ఎప్పుడూ కూడా దగ్గరే ఉంటాను. మొట్టమొదట కష్టాలు ఎదురవుతాయి. ఈ సాయి బిడ్డలకు కానిది అది నేను కాదని చెప్పను. కానీ ఆ కష్టాలను ఎదుర్కొని సామర్థ్యం అనేది నేను అందిస్తాను కదా. ఆ సామర్థ్యం నీలో తప్పకుండా ఉంటుంది. ఆ కష్టాలన్నీ దాటుకుని ఆ సామర్థ్యంతో నువ్వు గొప్ప జీవితాన్ని పొందుతావు. కష్టాలన్నిటినీ మర్చిపోయేంత ఆనందకరమైన జీవితాన్ని నువ్వు పొందుతావమ్మా. అవును, ఖచ్చితంగా పొందుతావు. ఇప్పటి వరకు నీకు విధి రాసిన రాత నీ కష్టాలు. కానీ ఇక్కడి నుంచి ఈ సాయి భక్తులైన నీకు నేను బోధించిన సందేశాలు, నేను బోధించిన మాటలు, నీ బాబా అడుగుల్లో నువ్వు నడిచిన నడక అంతా కూడా నీకు పుణ్యాన్ని చేకూర్చింది. నీ సాయి తండ్రి ఏదైతే చెబుతాడో అది అలాగే నువ్వు పాటిస్తూ వచ్చావో అదంతా నీకు పుణ్యం చేకూర్చి నీ జీవితం విధియే మార్చే గొప్ప జీవితం రాసింది తల్లి. ఇప్పటి వరకు విధిరాతకి పడ్డ కష్టం ఇక్కడి నుంచి దూరమైపోయింది. నీకున్న కష్టాలను చూసి నువ్వు దూరంగా వెళ్ళవలసిన అవసరం లేదు. అలాంటి ఆలోచన కూడా అవసరం లేదు. అలాంటి అవసరం ఎప్పటికీ రాదు కూడా. నీ బాబా నీకు రానివ్వడు కూడా. నీ ప్రతి సమస్యను తరిమికొట్టి నీకు మంచి జీవితాన్ని నేను ప్రసాదిస్తాను కదా. ఆ బాధ్యత పూర్తిగా నీ బాబాదే. నీ జీవితంలో ఉన్న సమస్యలు, చిక్కులు వాటన్నిటినీ చూసి భయపడి ఎక్కడికో పోవాలి అని పారిపోయే ఆలోచన చేయవద్దు. నీ అన్ని ఇబ్బందుల్ని పరిష్కరించి నువ్వు కోరుకున్నవన్నీ నీ దగ్గరకు చేరుస్తానమ్మా. నీకు వచ్చినవన్నీ, ఆశపడ్డవన్నీ నీకు ఖచ్చితంగా అందిస్తాను. ఇదిగో ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు పడుతున్న నీ మనసులోని బాధను దూరం చేసి నీకు అదృశ్య కాలాన్ని అందించబోతున్నాను. అవునమ్మా, నీ బాబా ఖచ్చితంగా చేస్తాను తల్లి. నేను ఎందుకు పుట్టానో తెలియడం లేదు అని నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. పుట్టాను కదా, ఎలాగైనా జీవించాలి అనే నిరుత్సాహమైన జీవితం నీకు అవసరం లేదు. ఈ జీవితం భగవంతుడు ఇచ్చాడు. అది నేను ఆహ్లాదంగా, సంతోషంగా, ఆనందంగా జీవించాలని ఒక గర్వంగా ఉండు. అలాంటి నిరుత్సాహమైన ఆలోచనలు ఏవైనా ఉంటే నీ మనసులో ఇప్పుడే తుడిచిపడేసాయి. జీవితం ఎంతో అద్భుతమైనది తల్లి. అలాంటి నీ జీవితాన్ని ఎంతో సంతోషంగా జీవించాలి. నీ కోరిక వెంటనే తీరకపోతే ఆ కోరిక వలన నీకు ఆపద వస్తుందని గుర్తుపెట్టుకో. ఆ ఆపద వచ్చేది నీ బాబా ఇవ్వడని నువ్వు గుర్తుపెట్టుకో. లేకపోతే ఆ కోరిక నేను తీర్చకుండా ఉంటానా? కాదు కదా. నీకు కష్టం కలిగిస్తుంది, నీకు ఆపద కలిగిస్తుంది అన్నది నీ బాబా ఇస్తారా? ఇవ్వరు కదా. ఎన్ని సందేశాలు, ఎన్ని వాకులు, ఎన్ని బాబా నీకు అందిస్తున్నా, ఇన్ని దారులు నీకు చూపుతూ ఉన్నా మరి నీపైన ఏం బాధ్యత లేకుండా ఉంటానో చెప్పు. ఇదంతా చూస్తున్నావు కదా, నీపై నేను బాధ్యతగానే ఉన్నాను. కానీ నువ్వు అప్పుడప్పుడు ఈ సాయి తండ్రి పైన కొంచెం కోపంగా ఉన్నావు. ఆ కోపం వల్ల నీకు నీ బాబా మీద ప్రేమ తగ్గిందని చెప్పను, నమ్మకం తగ్గింది. కానీ నేను చెప్పేది ఏంటంటే ఆ నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. ఆ నమ్మకాన్ని నువ్వు ఖచ్చితంగా కొద్ది రోజుల్లో పొందుతావు. చెప్పాను కదా, నీకు నీ బాబా ద్వారకామయ్య నుంచే ఈ యొక్క సందేశాన్ని అందిస్తున్నాను అని. ఖచ్చితంగా నీ ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం అనేది నీ ముందు తాండవం చేస్తుంది. అది నీ కళ్ళారా నువ్వే చూస్తావు. నా బాబా చెప్పింది నిజమే అని నమ్ముతావు. ఈ సాయి తండ్రి మనసులో తలుచుకొని ఒక్కసారి నమస్కారం చేసుకుంటావు. నీకు అంతకు మించి ఏదైనా సరే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న అర్ధరాత్రి వేళ సహాయం కోరినా నువ్వు ఏం చేయాలో తోచక నిరుత్సాహ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ బాబాని ఒక్కసారి స్మరించుకో. ఏదో ఒక రూపంలో నీకు ఆ యొక్క ప్రాబ్లం అనేది నేను ఖచ్చితంగా సాల్వ్ చేస్తాను. ఆ ఇబ్బందిని తొలగిస్తాను. ఎంత కఠినమైనదైనా సరే నీకు దారి లేకుండా ఉండదు కదా. ఖచ్చితంగా దారిని నేను బాట వేస్తాను.
తల్లి ఆ బాటలో నువ్వు నడుచుకుంటూ వెళ్ళు. దీన్ని బట్టి నీ బాబా ఎప్పుడూ నీకు అండగా ఉన్నాను, దగ్గరగా ఉన్నానని తెలుస్తూ ఉంటుంది. లేదా ఇక నువ్వు జీవితంలో జీవించాలి అన్నా, నీ జీవితంలో ఆనందంగా ఉండాలి అన్నా నువ్వు ఒక్కనివే కాదు కదా, నీ చుట్టూ ఉన్నవాళ్ళు, నీ కుటుంబ సభ్యులు, నీ స్నేహితులు అందరూ కావాలి. కాబట్టి ఎలాగైనా ద్వేషించాలని సంకల్పించుకొని అందరినీ కూడా దూరం పెట్టవద్దు. నెలవంక లాంటి మనిషిలో కూడా 1000 లోపాలు ఉంటాయి. కానీ ఆ లోపాలను సరిచేసుకోవాలి. ఆ లోపాలను ఇతరుల దగ్గర ఉంటే మన్నించాలి. ఎలాగైనా ప్రేమించాలని సంకల్పించుకుంటే 1000 వంకలు ఉన్నా సరే మనిషి నెలవంకల అందంగా కనిపిస్తారు. ఆ అందమైన నీ స్నేహాన్ని వదులుకోవద్దు. తల్లి, నువ్వు చేస్తున్న ఒక తప్పు కూడా నీకు చెప్పాలనుకుంటున్నాను. నువ్వు సంపాదన ధ్యాసలో పడి నీ యొక్క చిన్న చిన్న సంతోషాలను కోల్పోతున్నావు. ఆ తర్వాత ఎంత పెట్టి కొందామన్నా కూడా ఆ కోల్పోయిన సంతోషాల్ని, సమయాన్ని పొందగలవా? పొందలేవు. కాబట్టి జీవితం చాలా చిన్నది. ఎప్పటి సంతోషాన్ని అప్పుడే అనుభవించు. రేపటికి వాయిదా వేసేదానికి అది కాలం కలిసిపోయే ఒక సంతోషం అనేది తిరిగి రానిది. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బతికే వారి కంటే కూడా జీవితాన్ని గొప్పగా మార్చుకొని జీవిస్తూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అలాంటి సంతోషకరమైన జీవితాన్ని ఆనందంగా గడపకుండా దుఃఖానికో, ఆలోచనలకో ఇలా ఎప్పుడూ కూడా వదిలిపెట్టవద్దు. ఇక నువ్వు సమాజంలో ఎన్నో అవమానాలు పడ్డావు కదా, నువ్వు అనుకున్న లక్ష్యం సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేశారో వారు నీ కోసం ఎదురు చూసేలా ఉన్న శిఖరాలకు పొందే మార్గాన్ని పుట్టాలి. అందనంత ఎత్తుకు ఎదగాలి. అందరూ శబాష్ అనేలా జీవించాలి. అది కదా అసలైన గెలుపు. ఇక ఎలాంటి విషయాన్ని కూడా నువ్వు దూరం పెట్టు. నీ యొక్క ఆనందాన్ని మాత్రం నువ్వు ఆస్వాదించు. నలుగురితో మంచిగా ఉండు. నీ యొక్క జీవితమే మారిపోయే అదృష్టాన్ని నేను పంపిస్తాను కదా. నీ తలరాతనే మార్చే ఒక మంచి మాట ఈరోజు చెప్పాను కదా. నీ బాబా మాటలు మనసు పెట్టి విన్నావు కదా. ఇక నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నిశ్చింతగా, ఇక ఎలాంటి అనుమానము లేకుండా ప్రశాంతంగా నిద్రించు. నీ బాబా ఈ రోజు నుంచి నీకు అదృష్టపు రేఖను రాశారమ్మా. అదృష్టంతో నీకు సంతోషమయం నీ చేస్తాను. నీ జీవితాన్ని, నీ బాబా ఆశీర్వాదం ఇప్పుడు నీతోనే ఉంటుందమ్మా. నువ్వు ఈ బాబా బిడ్డవి కదా, ఆ విషయాన్ని ఈ బాబా ఎలా మర్చిపోతారో చెప్పు అని చెప్పి బాబా గారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.